కిమ్ జిన్పింగ్ సమావేశం అవడంతో ట్రంప్ ఇప్పుడు భయపడుతున్నాడు. అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా కోసం అమెరికా పోరాడిందని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మా సైనికుల త్యాగాలను గుర్తించాలని కోరుతున్నాడు. చైనాలో సమావేశమైన జిన్పింగ్, పుతిన్, కిమ్ ఉక్రెయిన్పై యుద్ధంలో ఈ అంశానికి సంబంధించి ఓవరాల్గా ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకి కిమ్ సాయం చేశాను అంటూ చెప్తున్నాడు. ఉక్రెయిన్లోని కస్ట్ స్వాధీనానికి రష్యాకి 11,000 మంది సైనికులను కిమ్ పంపించాడు అంటూ ట్రంప్ చెప్తున్నాడు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కి అమెరికా మద్దతును మనం మర్చిపోగలమా? కిమ్ పుతిన్ సమావేశంతో ట్రంప్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది. ఓవరాల్గా చూస్తే ఎందుకు అసలు ఇదంతా, ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నాడు? ఏవైనా ఒక 4 దేశాలు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం తప్ప? గతంలో బ్రిక్స్ దేశాల సదస్సు సమయంలో కూడా ఇలాంటి భయమే కనిపించింది ట్రంప్ విషయంలో. అప్పటి నుంచి ఎంత గందరగోళం చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చైనాకు భారత్ వెళ్ళడం, అక్కడ పుతిన్తో భేటీ అవ్వడం, మరోవైపు పుతిన్ కిమ్ భేటీ అవ్వడం చైనా అధ్యక్షుడితో, ఇవన్నీ కూడా ట్రంప్కు మింగుడు పడడం లేదు. ఇదేమైనా నిజంగా అంత అత్యవసరమైనటువంటి సమావేశాలా? ట్రంప్ ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు వరుసగా ఇలాంటి ట్వీట్లు చేస్తున్నాడు అనే ప్రశ్న ఇక్కడ తెర మీద ఖచ్చితంగా వస్తుంది. దానికి ఏం కారణం ఉంది అనే ప్రశ్న మనం వేసుకుంటే ఒకటే కారణం కనిపిస్తోంది: ఇన్సెక్యూరిటీ. కేవలం ఇన్సెక్యూరిటీతోనే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నాడు అని మనం అనుకోలేమా? ఎందుకంటే ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రు దేశాలతో ఎవరైనా ఇతర దేశాధినేతలు భేటీ అయితే వాళ్ళు నా మీదేదో కుట్ర చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరో వచ్చి యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ సమ్మిట్ లేదో వాళ్ళు చేసుకుంటుంటే మీరెవరు కలవడానికి వీల్లేదు అంటే ట్రంప్తో తప్ప ప్రపంచ దేశాధినేతలు ఎవరు ఒకరితో ఒకళ్ళు కలవడానికి వీల్లేదా? కలిస్తే అదో పెద్ద సమస్యనా? ఎక్కడ ఏ దేశాధినేత ఏ దేశంతో కలిసినా సరే, ఏ అధినేతతో కలిసినా సరే అమెరికా మీద కుట్ర చేయడానికే కలుస్తారా? ఇక వేరే పనులేం లేవా ఇతర దేశాలకి? భారతదేశానికి, ఆఫ్రికా కంట్రీస్కి, రష్యాకి, చైనాకి, లేదంటే ఇప్పుడు ఉత్తర కొరియాకి, వీళ్ళెవ్వరికి అమెరికా మీద కుట్ర చేయడం తప్ప, ట్రంప్ మీద కుట్ర చేయడం తప్ప వేరే పనేం లేదా? వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకోవాలని ఉంటుంది కదా, ఇతర దేశాలతో వ్యాపారం చేయాలని వాళ్ళకి ఉంటుంది కదా. అలా కాదు, మీరు కలవకూడదు, ఎవ్వరూ కలవకూడదు, కలిస్తే తనతోనే కలవాలి. తనతో కలిస్తే అందరినీ అవమానించుకుంటూ కూర్చుంటాడు. తను చెప్పినట్లు వింటే మంచివాళ్ళు వాళ్ళు, లేదంటే చెడ్డవాళ్ళు. అసలు పాకిస్తాన్ని పక్కన పెట్టుకున్నాడంటేనే ఉగ్రవాద దేశానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? అక్కడ ఆయిల్ స్టోరేజ్లు పెడతాడా? అవి మళ్ళీ భారతదేశానికి అమ్మాలట. వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నాడు. అవి ఎవరి మీద ప్రయోగిస్తున్నారు? భారతదేశం మీదే కదా. మరి భారతదేశానికి అంత గొప్ప మిత్ర దేశం అనుకున్నవాడు ఇప్పుడు ఎందుకు చేయాలి? సరే, అక్కడ రష్యా ఉక్రెయిన్ గొడవ పడుతున్నాయి. రష్యాతో మేము భారతదేశం డీల్ చేసుకోవడం వల్ల, రష్యా ఆయిల్ కొనడం వల్ల రష్యాకి ఏదో లాభం జరిగిపోతుంది, అది తప్పు చేస్తున్నాం అని చెప్పి అంటున్నాడు. మరి పాకిస్తాన్ మనకు శత్రు దేశంగా, అమెరికా మనకు మిత్ర దేశమే కదా. మన మిత్రదేశం అయి ఉండి మన శత్రు దేశాన్ని తీసుకెళ్ళి, వాళ్ళ సైనిక అధ్యక్షుని తీసుకెళ్ళి వైట్ హౌస్లో కూర్చోబెట్టుకొని చాలా గొప్ప వ్యక్తి అని పొగుడతాడా? పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అని పొగుడతాడా? ఒక ఉగ్రవాద దేశాన్ని, ఒక ఉగ్రవాద నాయకుడిని నువ్వు గొప్పవాడివి అని చెప్పి పొగడ్డం ఎందుకు? మరి మన మిత్రదేశం మన కోసం ఏం చేసినట్లు? వ్యాపారం చేసుకుంటుంటే తప్పైతే ఉగ్రవాదులకు ఆయుధాలు ఇచ్చి, ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చి, ఉగ్రవాదుల్ని వైట్ హౌస్లో కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలు చేస్తే మళ్ళీ అక్కడి నుంచి మేము భారత్ మీద అణుబాంబులు వేస్తాం, భారతదేశం సింధు జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటే మేము పేల్చేస్తాం, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం, ఇవే మాట్లాడాల్సిన మాటలు? అలాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటాడా తీసుకెళ్ళి? ఏవి నీతిది? ఇంకా ప్రపంచంలో ఏ దేశాలు సుఖంగా ఉండకూడదు, ప్రపంచంలో ఏ దేశాలు వ్యాపారం చేసుకోకూడదు, వ్యాపారం చేసుకుంటే అమెరికాతోనే చేయాలి, అమెరికా ఎక్కువ టారిఫ్లు వేస్తే అవి భరించాలి, నోరు మూసుకొని ఉండాలి, లేదంటే మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. గతంలో ఎన్ని దేశాలను అమెరికా ఇలాంటి ఒక ఆధిపత్య ధోరణితో నాశనం చేసిందో మనకు తెలియదా? యుగాండా పరిస్థితి ఏంటి ఇప్పుడు? లేదంటే సిరియా పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మనం చూస్తున్నాం ఎన్నో దేశాలను. గడాఫీని ఏం చేశారు? ఇలా ఎన్నో దేశాల్లో ఆయా దేశాల్లో మేమేదో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి
ఏ దేశం వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు శత్రు దేశంగా భావించేసి వాళ్ళు కుట్రలు చేస్తున్నారని భావించేసి సద్దాం హుస్సేన్ ఏం చేశారు? సద్దాం హుస్సేన్ మీద కుట్ర చేసి ఆయన లేకుండా చేసిన తర్వాత ఆ దేశం పరిస్థితి ఏంటి? సిరియా ఏమైపోయింది తర్వాత మనం చూసాం. గడాఫీని ఏం చేశారో మనం చూసాం. తర్వాత లిబియా పరిస్థితి ఏంటో మనం చూసాం. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా అలాగే జరిగింది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని మేము కాపాడుతాం అని చెప్పేసి అక్కడికి ట్రూప్స్ని పంపించేసి వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నామని చెప్పేసి తర్వాత ఒక టైం తర్వాత వాపస్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు రాజ్యం వెళ్తున్నారు? ఇలా ఏ దేశంలో అయినా సరే అమెరికా వెళ్ళి వేలు పెట్టడం, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకోవడం, చివరికి వాళ్ళని ఎటు కాకుండా చేయడం, నాశనం చేయడం. భారతదేశానికి మిత్రదేశం కదా. భారతదేశం అమెరికాకి ఏం నష్టం చేసింది? ఇక్కడి నుంచి నాలెడ్జ్ అంతా అక్కడికి పంపిస్తుంది. అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసి భారతీయులందరూ ట్యాక్సులు పెద్ద ఎత్తున ట్యాక్సులు కడుతున్నారు. స్కిల్డ్ లేబర్ కూడా చాలా చీప్గా అమెరికాకు వెళ్ళి పనిచేసి అక్కడ అమెరికన్స్కి అక్కడ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వకుండా భారతీయులకు ఇస్తున్నారంటే ప్రత్యేకంగా ఏమైనా ప్రేమ ఉందా భారతీయుల మీద? తక్కువకు పనిచేస్తున్నారు కాబట్టి అమెరికాలో కంపెనీలు పెట్టకుండా భారతదేశంలోకి వచ్చి ఎందుకు కంపెనీలు పెడుతున్నాయి అమెరికా కంపెనీలు? అమెరికాకి సేవలు అందించడానికి అమెరికా కంపెనీలు భారతదేశంలో కంపెనీలు పెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి సేవలు అందిస్తున్నాయి. ఎందుకు? ఇక్కడ లేబర్ చీప్గా ఉంటుంది, ఇక్కడ పనిచేసే వాళ్ళు తక్కువగా దొరుకుతారు, స్కిల్డ్ లేబర్ కూడా. అన్స్కిల్డ్ లేబర్ ఇంకా చీప్గా వస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు పనిచేయడానికి, అక్కడ చాలా ఎక్కువ రేట్ అడుగుతున్నారు, ఎక్కువ డబ్బులు అడుగుతారు అమెరికన్స్, తక్కువకు పని చేయట్లేదు. అందుకని చేస్తున్నాయి, మన మీద ప్రేమతో చేయట్లేదు కదా. సో ఎక్కడ చూసినా సరే విషం కక్కుతున్నాడు. ఇప్పుడు సరే ఉత్తర కొరియా లేదంటే రష్యా చైనా భేటీ అయ్యారు, ముగ్గురు అధినేతలు భేటీ అయ్యారు. నష్టం ఏంటి? ఎవరు మాట్లాడుకోకూడదా? గతంలో బ్రిక్స్ దేశాలు సదస్సు జరిగింది. అప్పుడు ఏ నష్టం జరిగింది? ఎక్కడైనా ఏ దేశమైనా వచ్చి అమెరికా మీద అది చేద్దాం ఇది చేద్దాం అని మాట్లాడాయా? మాట్లాడలేదు కదా. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటుంటే మీరు మా ఇన్సెక్యూరిటీ, ఎవరైనా ఇద్దరు దూరంగా మాట్లాడుకుంటుంటే అమ్మో వాళ్ళిద్దరు నా గురించే మాట్లాడుకుంటున్నారు, ఎవరైనా నవ్వితే వాళ్ళు నా గురించే నవ్వారు, ఎవరైనా ఇంకేదైనా పని చేస్తే అది వాళ్ళు నా గురించే చేశారు. వాళ్ళు బాంబు తయారు చేసుకున్న అమెరికా గురించి తయారు చేసినట్టే, లేదంటే వాళ్ళు బిజినెస్ చేసి బాగుపడ్డా సరే రేపు అమెరికాని డామినేట్ చేస్తారేమని. ఇంకెన్ని రోజులు భరించాలి ప్రపంచ దేశాలు అమెరికా ఈ ఆధిపత్యాన్ని? ఇక ఎన్ని రోజులు భరించాలి ఇలాంటి అధ్యక్షుల యొక్క విచ్చలవిడితనాన్ని? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తారు. మాట్లాడితే శత్రు దేశాలు, మాట్లాడితే ఉగ్రవాద దేశాలు అంటారు. కానీ ఉగ్రవాదులను తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటారు. శత్రు దేశాలకు బాగుపడకూడదని చెప్పి కామెంట్స్ చేస్తారు. మిత్ర దేశాలు బాగుపడకూడదని కామెంట్స్ చేస్తాడు. మిత్ర దేశానికి వ్యాపారం చేయకూడదు, మిత్ర దేశం మీద 50% టారిఫ్లు ఎక్స్ట్రా వేస్తాడు, మిత్ర దేశానికి కంపెనీలు రాకూడదు అంటాడు, మిత్ర దేశంలో ఉండే వాళ్ళకేమో అక్కడికి వచ్చి వాళ్ళు అమెరికాకు ఉపయోగపడుతుంటే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వద్దు అంటాడు. ఎందుకు ఇవన్నీ? దేనికోసం? ఎంతమంది దేశాధినేతల్ని వైట్ హౌస్కి పిలిచి అవమానించలేదు? జెలెన్స్కీనే తీసుకుందాం. జెలెన్స్కీ డ్రెస్సింగ్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. హీ సఫరింగ్ విత్ ఇన్సెక్యూరిటీ. ఒక మాటలో చెప్పాలంటే అభద్రతాభావంతో సతమతం అవుతుంది అమెరికా. ఇప్పుడు ట్రంప్ మాట్లాడడమే కాదు, ట్రంప్ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ట్రంప్ క్లోజ్ సర్కిల్లో ఉండే వాళ్ళందరూ భారత్ మీద విషం చిమ్ముతున్నారు. అక్కడి ట్రెజరర్లు మాట్లాడతారు, అక్కడి ఉపాధ్యక్షులు మాట్లాడతారు. అంటే వాళ్ళు మాట్లాడితే ట్రంప్ మాట్లాడినట్లు కాదా? మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడతారా? మన రూపాయికి విలువ లేదని, మనది డెడ్ ఎకానమీ అని ఆయన మాట్లాడతాడు, వాళ్ళ ఫాలోవర్స్ అందరూ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే ఆయన మాట్లాడినట్లు కాదా? వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ట్రంప్ మీద లేదా? కంట్రోల్ చేయకపోగా ఇంకా కొనసాగుతున్నాయంటే కావాలని విషం చిమ్ముతున్నారు. ఒక పక్కేమో భారతదేశంతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్వీట్స్ చేస్తారా? ఇంకో పక్కేమో మళ్ళీ భారతదేశం రూపాయికి విలువ లేదు, భారతదేశం డెడ్ ఎకానమీ అంటారు, భారతదేశంలో పెట్టుబడులు పెట్టకూడదు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు, భారతదేశం ఎవరితో వ్యాపారం చేయకూడదు, భారతదేశం మీద టారిఫ్లు వేస్తారు. ఏంటి వైఖరి? ఎందుకు ఇదంతా? టారిఫ్లు వేస్తే భారతదేశం ఒక్క మాట మాట్లాడిందా? లేదు, మీతో మాకు సెట్ అవ్వదు అనుకుంది. రష్యాతో బిజినెస్ చేసుకుంటున్నాం, రష్యా ఇంకా తక్కువ ఆయిల్ ఇస్తానంటుంది. ఇప్పుడు చైనాతో బిజినెస్ మేము పెంచుకుంటున్నాం, చైనా ఇంకా మాకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తానంటుంది, బోర్డర్లో సమస్యలు తీరిపోతున్నాయి. మీకేంటి నొప్పి? ఎవరు ఏం మాట్లాడుకున్నా కష్టమే. అలాగని మీరేమన్నా గొప్పగా చేస్తున్నారంటే దేశాధినేతలను అవమానించడాలు,
బెదిరించడాలు నిన్న మొన్నటిదాకా రష్యాని ఎంత బెదిరించారు, నీ సంగతి తేలుస్తా 50 రోజుల్లో యుద్ధం ఆపకపోతే అని చెప్పారు. ఏమైంది? ఎందుకు మరి వాళ్ళ సంగతి తేల్చలేదు? వాళ్ళ సంగతి తేల్చడం అంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడమా? భారతదేశం మీద టారిఫ్లు వేస్తామని చెప్పి అన్నారు, వేశారు. మిత్రదేశం అనుకుంటూనే వెన్నుపోటు పొడిచారు, మిత్రదేశం అనుకుంటూనే విషం కక్కారు. ఏం జరిగింది చివరికి? సో ఓవరాల్గా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. మనశ్శాంతి లేదు, మంచి లేదు, ఫ్రెండ్షిప్ లేదు, కేవలం అవసరమైతే టెర్రరిస్టులను తీసుకెళ్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. రేపు మళ్ళీ ఆ బాంబులు మళ్ళీ వాళ్ళ మీదే వేస్తారు. ఏం ఉపయోగం? సచిన్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ సచిన్తో కూడా మాట్లాడదాం. ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎప్పుడు సచిన్ రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటారు, ఫాలో అవుతుంటారు. ఈ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్ ఖచ్చితంగా. సచిన్, సో మనం చూస్తున్నాం కదా, ఈజంట్ ఇట్ ఇన్సెక్యూరిటీ? ట్రంప్ లేదంటే అమెరికా ఇన్సెక్యూరిటీతో సతమతం అవుతున్నారని మనం అనుకోలేమా? ఎవరో ఏదో మాట్లాడుకుంటే వీళ్ళకేంటి ప్రాబ్లం? బ్రిక్స్ దేశాల సదస్సు జరగకూడదు, చైనాకి ఏ దేశాలు వెళ్ళకూడదు, ఇంకేంటి? ఏం చేయాలి అంటే దేశాలన్నీ అమెరికా ముందు సాగిలపడాలా? దేశాధినేతలందరూ అమెరికా అధ్యక్షుడి కోసం తప్పన పడాలా? దానికోసమైనా ఇదంతా అంటే హౌ కెన్ వి అండర్స్టాండ్ ఈ మెంటాలిటీని ఎలా అర్థం చేసుకోవాలంటారు మనం? రైట్, మీరు అంటోంది అక్షరాలను నిజమే చెప్పుకోవాలి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, మరి ముఖ్యంగా 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ట్రంప్ యంత్రాంగం పూర్తిగా ఇటు బ్రిక్స్ ని, మరి ముఖ్యంగా ఆర్సీబీ అని ఎందుకంటే రష్యా, చైనా, భారత్ ఆర్సీబీని భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు నేను మాట అంటున్నానంటే, మీరు గమనిస్తే కనుక ట్రేడ్ విషయంలో ఎప్పుడైతే భారత్ బెట్ని ఎప్పుడంటే అమెరికా పట్టుబట్టిన బెట్ని ఎప్పుడైతే ఢీకొట్టిన తర్వాత ట్రంప్ అనేవాడు సైడ్ సేమ్ అయిపోయాడు. అంతవరకు నేరుగా మాట్లాడిన వ్యక్తి ఎవరైతే తనకు సజెషన్స్ ఇచ్చారో, ఎవరైతే తనకు అడ్వైజరీ కింద ఉన్నారో వాళ్ళని నేరుగా రంగంలోకి దించి వాళ్ళ నుంచి ఇటు భారత్ మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకు చేశాడు అనేది కాస్త బ్యాక్గ్రౌండ్ లోకి మనం మాట్లాడుకుంటే, ఇటు రష్యా, భారత్, చైనాతో పాటు ఇప్పుడు నార్త్ కొరియా కూడా జాయిన్ అవుతోంది. ఈ రోజు చైనా తన విక్టరీ పరేడ్ లో తన సైనిక సామర్థ్యాన్ని చూపించింది. భయపడుతున్నాడు ట్రంప్. ఎందుకంటే ఇటు చైనా కావచ్చు, భారత్ కావచ్చు, రష్యా కావచ్చు, డిఫెన్స్ విషయంలో ఎవరికి వాళ్ళు, ఎందుకంటే మన డిఆర్డిఓ మనకి స్ట్రాంగ్ గా ఉంది, రష్యా నుంచి డిఫెన్స్ ని మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం, అండ్ మనకి డిఫెన్స్ విషయంలో రష్యా కోఆపరేషన్ ఉంది. దాంతో పాటు చైనాకి సంబంధించి ఇంతవరకు చైనా, పాకిస్తాన్ ఈ రిలేషన్ గురించి మాట్లాడుకున్నాం. బట్ టెక్నాలజీ విషయంలో వచ్చినప్పుడు, ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం జరిగిన పర్యటన గురించి మాట్లాడుకున్న సందర్భంలో భారత్ పర్యటనలో కూడా టెక్నాలజీ విషయంలో కూడా మనకి కాస్త యాడెడ్ టెక్నాలజీ ఉంటే కనుక ఇటు ఏషియాకి కూడా యురేషియా అంటున్నారు, టర్మినాలజీ అనుకోవాలి. యురేషియాకి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇక్కడ అనేది చెప్పుకోవచ్చు. నందు, ఇప్పుడు ట్రంప్ అని వాడు ఎందుకు భయపడుతున్నాడు అంశానికి సంబంధించి 2-3 మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎప్పుడైతే టారిఫ్ విషయానికి వచ్చినప్పుడు టాప్ 10 కంట్రీస్ లో 10th ప్లేస్ లో ఉంది భారత్. ఎందుకు భారత్ ని కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే కనుక ట్రంప్ ఇక్కడ భయపడడానికి కారణం ఏషియాలో లీడ్ లో ఉంది. ఇటు ఎకానమీ విషయంలో కావచ్చు, తాను అనుకున్న డెడ్ ఎకానమీ కాదని చెప్పి తనకు అర్థమైంది. ఫస్ట్ ఇక రెండో విషయం వచ్చినప్పుడు పాపులేషన్, 150 crores ఆఫ్ పాపులేషన్. ఇదే అంశాన్ని మొన్న మీటింగ్ లో అంటే ఇటు భారత్ అలాగే చైనా ఈ రెండు కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఒక అంశాన్ని నేరుగా ఇటు ట్రంప్ కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. 2 దేశాలు కలిపి 280 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంటే మార్కెట్ గురించి మాట్లాడుకుంటే 280 crores ఆఫ్ వీక్ పాపులేషన్ ఉన్న మార్కెట్ ని ఢీకొట్టాలనుకుంటే కరెక్ట్ కాదని ఒక ఇండికేషన్ ని ఇటు చైనా, భారత్ కలిపి ఇటు అమెరికాకు పంపించాయి. సో దాంతో పాటు చైనా మీద కాస్త అటు ఇటుగా ఊగిట్లాడాడు. ఎంతవరకు వెళ్ళిపోయిందో చూస్తాం. ఇప్పుడంటే మాట్లాడుతున్నాడు, మరి ముఖ్యంగా యుద్ధాల గురించి, గత యుద్ధాల గురించి, ఆ యుద్ధాల సందర్భంలో మద్దతు గురించి మాట్లాడుతున్నాడు. కానీ బట్ ఇదే ట్రంప్ అప్పుడు ఎందుకు మర్చిపోయాడు? ఏకంగా 240% వరకు, బహుశా మనకంటే 50% వరకు ఇక ఆగుతున్నాడు. ఇక్కడ కొంచెం తగపటా ఇస్తున్నాడు, ఎక్కడైనా భారత్ బెట్టు దిగుతుందేమని చెప్పి. కానీ ఎప్పుడైతే ఇంటర్నల్ గా ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయో అప్పుడు కాస్త ఆలోచనలో పడ్డాడు. బట్ ఇదే చైనా విషయంలో ఎందుకు మరి ఆలోచనలో పడ్డాడు అనేది బహుశా ఇప్పుడు ప్రశ్నించుకుంటున్న సందర్భం. ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధంలో చైనా కోసం అమెరికా పోరాడింది అంటున్న ఈ ట్రంప్ మరి ఎందుకు ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి ఎదురుగా పరిణామాలని తయారు చేస్తున్నాడు? ఎందుకు నేను మళ్ళీ ఈ ప్రశ్నను సంధిస్తున్నానంటే, యుక్రెయిన్ రష్యా ఆగిపోతుందేమో అనుకున్నాడు. ఆగిపోతే మళ్ళీ అక్టోబర్ కల్లా తనకి నోబెల్ ప్రైజ్ కి సంబంధించి నామినేషన్స్ ఈ ప్రాసెస్ ఉంటూ ఉంటుంది. అంటే నెల రోజులు మాత్రమే ఉంది.
కింద మీద పడిపోతున్నారని చెప్పుకోవాలి. అనేకమైన పరిణామాలు అంటే నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ఒకవేళ వీళ్ళు ఎక్కడెక్కడ సిద్ధం కాకుండా ఉంటుందని చెప్పి నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య కయ్యం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సైనిక విన్యాసాలకు కూడా దిగిన సందర్భం ఇక్కడ మాట్లాడుకోవాలంటే అంటే ఇటు ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలని ఆధిపత్య పౌరులు తన అగ్రరాజ్యానికి మాట్లాడుకున్న సందర్భంలో ఏకచక్రాధిపత్యం చెలాయించుకుంటున్న ట్రంప్ కి ఇప్పుడు కాస్త బెడిసి కొడుతున్నాయి. ప్రతి పరిణామం బెడిసి కొడుతోంది. తన మాట వింటుందనుకున్న చైనా మాట వినలేదు. తన మాట విని దగ్గరకు వస్తాడు, తన మాట విని యుద్ధాన్ని ఆపేస్తాడు అనుకున్న ఇటు రష్యాకి పుతిన్ కూడా తన మాట వినటం లేదు. ఇన్ఫాక్ట్ ఇంకా కమాండింగ్ గా ఉన్నాడు అక్కడ. ఇటు భారత విషయానికి కాదు కూడదనుకొని భారత్ కి సంబంధించి నా మిత్ర దేశంగానే ఉంది అండ్ నేనంటే మాట వింటుంది, ఆ ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ట్రేడ్ విషయంలో కూడా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు బట్ ఇక్కడ ఐ జస్ట్ సే ఒక్క మాట మాత్రం నేను చెప్పాలి. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ మాట్లాడుకునే సందర్భంలో మనకన్నా అమెరికానే ఎక్కువ లాభపడుతోంది. ఇది నేనంటున్న మాట కాదు నందు, ఎందుకంటే ఐ జస్ట్ టెల్ యూ ఎవరంటున్న మాట కూడా ఒక థింక్ ట్యాంక్, మరి ముఖ్యంగా దీనికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనే ఒక థింక్ ట్యాంక్ చెబుతున్న మాట. ఏమంటాడు ట్రంప్, మా ఈ ట్రేడ్ వల్ల అంటే యుఎస్ ఇండియా అమెరికా భారత్ మధ్య ట్రేడ్ వల్ల ఎక్కువ బాగుపడుతోంది భారత్ అని చెప్తున్నాడు. కాదు, ఇక్కడ బాగుపడుతోంది అమెరికానే అనేది దాని వర్షన్. సో అంటే అర్థమవుతోంది పూర్తిగా ప్రతిదీ కప్పపుచ్చే ప్రయత్నం, భారత్ ని టార్గెట్ చేయాలనే ప్రయత్నమే తప్ప ఎక్కడా కూడా ఇష్యూస్ ని తగ్గించుకోవాలి అని ఎక్కడ కూడా కనిపించట్లేదు. తనకిస్తున్న ట్రేడ్ అడ్వైజర్స్ కూడా అదే లెక్కలో ఉన్నారు. ఎక్కడ కూడా పూర్తిగా నిజాలు చెప్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ కావచ్చు సోషల్ మీడియాలో ఎక్కడ ట్రంప్ అని వాడు 4 రోజులుగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడలేదు. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ రోజు చైనా ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఎందుకంటే ఏషియాకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అఫ్ కోర్స్ ఇది ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేస్తోంది. ప్రస్తుతం చైనా ఏషియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో మొదటి స్థానంలో కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈ రోజు చైనాని కాస్త బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే విక్టరీ పరేడ్ లో తన సైనిక సామర్థ్యాన్ని చూపించాడు ఈ రోజు షీ జిన్పింగ్. దాంతో పాటు ఉత్తర కొరియా అధ్యక్షుని కూడా కిమ్ జాంగ్ ఉన్ ని పిలిపించి అక్కడ ఆ పరేడ్ లో కావచ్చు, దాంతో పాటు పాకిస్తాన్ కి సంబంధించి కావచ్చు, అంటే ఏవైతే ఇటు యుఎస్ కి దగ్గరగా ఉన్నాయనుకున్నవి అలాగే యుఎస్ కి కాస్త శత్రు దేశంగా అనుకుంటున్నవి కూడా అన్నిటి ఒక పార్టీ మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక బాణం వదిలే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ట్రంప్కి అర్థం కాని ఏంటంటే తను విడిచిన పారం తనకే తిరిగి కొడుతోంది. నందు రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఖచ్చితంగా సో సింపుల్ గా చెప్పాలంటే హీ సఫరింగ్ విత్ ఇన్సెక్యూరిటీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. ఎవరు ఏం చేస్తారో ఇదంతా ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు ఇదంతా ఇన్సెక్యూరిటీ వస్తుంది? కారణం ఏంటి అంటే మొదటి నుంచి కూడా అమెరికా నేనే అందరికంటే పెద్ద, నేనే అందరికంటే గొప్ప, నా కిందే ఉండాలి, నా వెనకే ఉండాలి అందరూ అనేటువంటి ఆలోచనలో ఉండడం. రెండోది ట్రంప్ విషయానికి ఎందుకు ఇంత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడు అన్నప్పుడు గతంలో నోబెల్ శాంతి బహుమతులు వచ్చినటువంటి అధ్యక్షులు ఉన్నారు, మరి నాకు రావడం లేదే. నోబెల్ శాంతి బహుమతి రావాలంటే ఏం చేయాలి? యుద్ధాలు ఆపాలి, ఒక పెద్ద శాంతి దూతగా నన్ను నేను చూపించుకోవాలి, అదొకటి. రెండోది ట్రంప్ చేసేటువంటి పిచ్చి పనుల వల్ల, ఆయన చేస్తున్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అందరూ శత్రువులుగా మారుతున్నారు. అదేదో సామెత ఉంటుంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్పేసి నోటుకొచ్చినట్లు దేశ అధ్యక్షులను సైతం నోటుకొచ్చినట్లు మాట్లాడడం, ప్రతిపక్ష నాయకులను నోటుకొచ్చినట్టు మొన్న ఏం చేశాడో మనం చూసాంగా. మాజీ అధ్యక్షుడిని ఒబామాకి సంబంధించి ఒక వీడియో ట్రంప్ రిలీజ్ చేశాడు. ఒక మాజీ అధ్యక్షుడై ఉండి అమెరికాకి అధ్యక్షుడిగా ఉండి నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి ఒక గొప్ప అధ్యక్షుడి గురించి ఇదే చేసే పని ఇదేనా? ఆయన అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే వైట్ హౌస్లో ట్రంప్ కూర్చొని ఉంటే ఆయన ముందు ఒబామాను చేతులు వెనక్కి విరిచి కింద కూర్చోబెట్టి మోకాళ్ళ మీద సంఖ్యలు వేసి లాక్కుపోతుంటే నవ్వుతూ చూస్తున్నట్లుగా ఉన్నాడు. ఒక ఏఐ వీడియోని జనరేట్ చేసి రిలీజ్ చేశాడు. ఏం పైశాచిక ఆనందం ఇది? అది మంచి పద్ధతేనా? మరోవైపు జెలెన్స్కీని వైట్ హౌస్లో కూర్చోబెట్టి ఎన్ని బూతులు మాట్లాడాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు, నీకు అసలు మాట్లాడడం రాదన్నాడు. ఆయన మాట్లాడడం ఒక ఎత్తు అయితే ఆయన పక్కనున్న వాళ్ళు ఉపాధ్యక్షులు మాట్లాడతారు, ఆయన ట్రెజరర్లు మాట్లాడతారు. ఒక దేశ అధ్యక్షుడి గురించి ఇంకో దేశ అధ్యక్షుడు అలా మాట్లాడడమే దారుణం అయితే మళ్ళీ ఆయన పక్కనున్న వాళ్ళతో కూడా మాట్లాడించడం ఎంత దారుణమైనటువంటి వైఖరి! మానసికంగా చిత్రవద చేయడం కాదా ఇది వాళ్ళని? ఎవరిని బాగా చూసుకున్నాడు?
భారతదేశం నాకు మిత్రదేశం ఇప్పుడు చైనా గురించి చెప్పుకుంటున్నాడు. గతంలో చైనాకు ఏదో చేశాను, అది చేశాను, ఇది చేశానని చెప్పుకుంటున్నాడు. భారతదేశం ఎంత ఉపయోగపడింది అమెరికా డెవలప్మెంట్కి, ఎంత దోహదపడింది? మన నాలెడ్జ్, మన ట్యాక్సులు అంతా. గతంలో అసలు ట్రంప్ని గెలిపించడానికి హౌడీ మోడీ అని మోడీ ఇంత పెద్ద ప్రచారం చేస్తే, ఇంత చేసిన తర్వాత ఇప్పుడు చివరికి భారతదేశం గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు, ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో మనం చూస్తున్నాం కదా. ఏం మంచి చేశాడు? సరే, గతంలో అమెరికా మిత్ర దేశాలందరికీ తెగ గొప్పగా ఉపయోగపడిందా అనుకుంటే ఏం చేసింది అమెరికా? తాము మిత్రులు అని చెప్పుకున్నటువంటి చిన్న దేశాలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది అసలు అమెరికా? చిన్న దేశాలతో, ఏదైతే బాగా వెనకబడిపోయిన దేశాలో లేదంటే బాగా అల్లలు జరుగుతున్నటువంటి దేశాలకు వెళ్ళడం, అక్కడేదో ఉద్ధరిస్తున్నట్లుగా బిహేవ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కొల్లగొట్టుకుపోవడమే తప్ప ఆ తర్వాత ఆ దేశాలను వదిలేయడం. అంతకు మించి ఏమైనా సాధించింది ఉందా? తమ మీద కుట్ర పన్నుతున్నారన్న నెపంతో ఎంతమంది దేశ అధ్యక్షుల్ని కుట్ర పన్ని వాళ్ళని చంపలేదు? గడాఫీ, సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళని మనం చూసాం కదా. అసలు లాడెన్ ఎక్కడి నుంచి పుట్టాడు? బిన్ లాడెన్ అనే వ్యక్తి ఎవరి సపోర్ట్తో పుట్టాడో మనకు తెలీదా? కేవలం డిస్ట్రక్షనే అమెరికా చేసిందంతా కూడా. సరే, యుద్ధాల విషయమే, భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే నేను వెళ్ళి ఆపాను అన్నాడు. ఎక్కడ ఆపాడు? ఏం చేసి ఆపాడు? లేదంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఆపడానికి ప్రయత్నించాడా? బెదిరించాడు, ఇంకా నీ సంగతి తేలుస్తానన్నాడు రష్యాని. అదే ఆపే పద్ధతి? మళ్ళీ మనం ఇజ్రాయెల్ యుద్ధం చూసాం, ఇరాన్తో జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద బాంబులు వేయడం, అనవసరంగా ఏలు పెట్టడం వాళ్ళ మధ్యలో. ఎవరిని బాగు చేశాడు ట్రంప్? ట్రంప్ను నమ్ముకోనో లేదంటే అమెరికాను నమ్ముకొని బాగుపడ్డ దేశాలు ఎన్ని? వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద ఎవరికి నమ్మకం ఉంది? ఇవన్నీ పక్కన పెడితే బ్రిక్స్ దేశాల సదస్సు జరుగుతుంటే నొప్పేంటి? ఎందుకు సమస్య ఏంటి? ఎందుకు డాలర్ మీద కుట్ర బన్నుతున్నారని ఎందుకు అనుకోవాలి? అంటే ఇంకెవరు కలవకూడదా? ప్రపంచ దేశాలు ఒకరితో ఒకరు మంచిగా ఉండకూడదా? ఫ్రెండ్షిప్ చేసుకోకూడదా? నష్టం ఏంటి? ఇప్పుడు చైనాలో సదస్సు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అక్కడ దాని గురించి గొడవ ఎందుకు? నష్టం ఏమైంది? అక్కడ కూడా భారతదేశం వెళ్ళకూడదా అక్కడికి? రష్యా లేదంటే చైనా, ఉత్తర కొరియా భేటీ అవ్వకూడదా? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోకూడదా? సమస్య ఏంటి? కేవలం ఎక్కడ తమ ఆధిపత్యం పోతుందో అన్న భయం. ఆల్రెడీ ప్రపంచ దేశాలు అమెరికా అధ్యక్షుడి మీద అధినేతలందరూ అగ్రెసివ్గా ఉన్నారు. చాలా వరకు ఎవరు అమెరికా వల్ల సుఖపడుతున్న వాళ్ళు లేరు, పాకిస్తాన్ లాంటి దేశాలు తప్ప. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద నాయకులు సుఖపడుతున్నారు. వాళ్ళు గొప్ప నాయకులు అని చెప్పి ట్రంప్ పొగుడుతున్నాడు, వైట్ హౌస్లో కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలు చేస్తున్నాడే తప్ప తమ మిత్రులను ఏమైనా బాగు చేస్తున్నాడా? వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే పనులు చేస్తున్నాడా? నీతి ఎక్కడుంది? నిజాయితీ ఎక్కడుంది? ఫ్రెండ్షిప్కి విలువేముంది? సో ఏ రకంగా చూసినా సరే కేవలం ఇన్సెక్యూరిటీ. దెర్ ఈజ్ నో లాజిక్. ఇట్ జస్ట్ ప్యూర్ ఫియర్ అంతే. తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందో, తనకు ఎక్కడ నోబెల్ శాంతి బహుమతి రాదో, తనకంటే ఇంకెవరన్నా గొప్పగా ఎక్కడ ఎదిగిపోతారో, ఎక్కడ మిగతా దేశాలు బలంగా అవుతాయో, తమ కింద ఉండాలి, తమ కాళ్ళ కింద ఉండాలి, తాము ఇస్తే తీసుకోవాలి, తాము పెడితే తినాలి, లేదంటే వాళ్ళు చెడ్డోళ్ళు. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపనింగ్. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? ట్రంప్ ఎందుకు అసలు అంత భయపడుతున్నాడు? ట్రంప్ భయానికి కారణం ఏంటి? ఆర్టీవీ ఒక ప్రశ్న అడిగింది, ట్రంప్ భయపడుతున్నాడా అని. ఆర్టీవీ అడిగినటువంటి పోల్లో 98% మంది అవునంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 100%. ఎవ్రీబడి ఈజ్ అగ్రీయింగ్. ఎస్, ట్రంప్ is scared of all other countries. All other countries unity. Trump is scared of India. Trump is in insecurity. He is not able to handle things. సింపుల్గా చెప్పాలంటే మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.